రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 357. స్థితప్రజ్ఞుడు పరిస్థితులు మారినా స్థిరమైన జ్ఞానంతో నిలిచే వ్యక్తి. పరిచయం. స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన జ్ఞానం, సమతుల్యమైన మనస్సు, వివేకంతో జీవించే వ్యక్తి. బాహ్య సంఘటనలు మారినా అతని అంతరంగ శాంతి పూర్తిగా వాటిపై ఆధారపడదు. ఈ భావనకు ప్రముఖ వివరణ భగవద్గీత 2వ అధ్యాయంలో లభిస్తుంది. స్థిరమైన మనస్సు అనేది సమస్యలు లేని స్థితి కాదు, సమస్యల మధ్య కూడా వివేకాన్ని కోల్పోని స్థితి. వేదాంత దృష్టి. స్థితప్రజ్ఞుడు ముఖ్య లక్షణాలు: సుఖదుఖాలలో సమత్వాన్ని పాటించేందుకు ప్రయత్నిస్తాడు. కోపం, భయం, అతిగా మమకారం వంటి భావాలను జాగరూకంగా గమనిస్తాడు. ఫలితాల కంటే ధర్మబద్ధమైన కర్తవ్యంపై దృష్టి పెడతాడు. అహంకారం కంటే వినయం, ప్రతీకారం కంటే కరుణను ఎంచుకుంటాడు. తొందరపడి స్పందించకుండా ఆలోచించి స్పందిస్తాడు. ఉదాహరణ: బలమైన గాలులు వీచిన లోతైన వేర్లు ఉన్న వృక్షం సులభంగా కూలదు. అలాగే జ్ఞానం, ఆత్మపరిశీలనతో బలపడిన మనస్సు జీవితంలోని మార్పులను మరింత స్థిరంగా ఎదుర్కోగలదు. రోజువారీ జీవితంలో ఈరోజు మీరు ఇలా ప్రశ్నించుకోండి: ఈ పరిస్థితికి నేను భావోద్వేగంతో స్పందిస్తున్నానా లేక వివేకంతో స్పందిస్తున్నానా? ఆచరణ. ముఖ్యమైన సందర్భాలలో స్పందించే ముందు కొన్ని క్షణాలు ఆలోచించండి. 1. 2. విజయంలో అతిగా గర్వపడకుండా, అపజయములో నిరాశ చెందకుండా సమతుల్యతను అభ్యసించండి. 3. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం లేదా నిశ్శబ్ద మననానికి కేటాయించండి. 4. మీ భావోద్వేగాలను అణిచివేయకుండా వాటిని గమనించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 5. రోజు ముగింపులో ఈరోజు నేను ఏ సందర్భంలో స్థిరమైన మనస్సుతో వ్యవహరించాను అని ఆత్మపరిశీలన చేయండి. ముఖ్య సందేశము: స్థితప్రజ్ఞుడు అంటే భావోద్వేగాలు లేని వ్యక్తి కాదు, వాటికి బానిస కాకుండా వివేకంతో జీవించే వ్యక్తి. ముగింపు: వేదాంతం బోధించేది నిజమైన బలం బాహ్య శక్తిలో కాదు, అంతరంగ స్థిరత్వంలో ఉంది. సమత్వం, వివేకం, ఆత్మజాగరూకత పెరిగినప్పుడు జీవితం మరింత ప్రశాంతంగా, స్పష్టంగా, అర్థవంతంగా మారుతుంది. తదుపరి ఎపిసోడ్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. తదుపరి ఎపిసోడ్ సాక్షిభావం. అనుభవాలకు అతుక్కుపోకుండా వాటిని గమనించే వేదాంత దృష్టిని రోజువారీ జీవితంలో ఎలా అభ్యసించాలి?